నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో పర్యటించారు నిజామాబాద్ ఎంపీ కవిత. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అమ్మవారికి జరిగిన లక్ష పుష్పార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు కవిత. ఆ తర్వాత టెంపుల్ గెస్ట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కవిత. అభివృద్ధి కార్యక్రమాలకి చాలా వాటికి ముఖ్యంగా మన నల్గొండ పట్టణంలో పెడుతున్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉన్నదో, నల్గొండలో పెడుతున్నటువంటి నల్గొండ జిల్లాలో దామర్చెర్లలో పెడుతున్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉన్నదో దానికి కూడా మన ఈ కొంగు బంగారం అయినటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పేరే పెట్టడం జరుగుతూ ఉన్నది. మన జీవితాల్లో వెలుగు నింపేటటువంటి స్వామివారిని, మన జీవితాల్లో వెలుగు నింపేటటువంటి మన పుణ్యక్షేత్రాలని మనందరం కూడా ఆదరించుకోవాలి, మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి. మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో యాదగిరిగుట్ట డెఫినెట్గా పుణ్యక్షేత్రంతో వర్ధిల్లుతుందని, ఇంకా పెద్ద ఎత్తున విరాజిల్లుతుందని ఆశిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమ ప్రస్థాన సమయంలో, ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఉద్యమ ద్రోహుల మనసులు మార్చడానికి, ఉద్యమానికి ఊతం ఇవ్వడానికి అసువులు బాసినటువంటి అమరవీరుల కుటుంబాలను కూడా ఇవాళ కలుసుకోవడం జరిగింది. వారికి కూడా చెక్ ఇవ్వడం జరిగింది. వారందరినీ ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందని ఏదైతే ఉద్యమ కాలంలో మనం చెప్పామో అదే ఇవాళ నిజం చేస్తున్నటువంటి సందర్భం.